ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను పూడ్చాలని జిల్లా సేవాపక్షం కో కన్వీనర్ జిల్లా జనార్దన్ రావు అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను పరిశీలించి నిరసన తెలిపి మాట్లాడారు. గణేష్ నగర్ సబ్ స్టేషన్ అందరూ పిల్లగాలు స్కూల్ పిల్లగాలు ఇక్కడే ఉన్నారు. గుంత చూస్తే గుంత చూడండి. మొన్న ఇష్యూ జరిగిన తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు వస్తుంటే ఆ గుంత వాడు తగ్గిపోయి ఆ గంట చెప్పరు మీద పడి ఎంతో మంది అబాధ్యులు ప్రజలు చనిపోయారు. ఇది కూడా మీరు చూడండి. గుంత చూస్తే ఎక్కడైనా మనమొద్దు యూటర్న్ కాడ ఏది సరిలేదు. ఆ గుంత అంతే ఉంది. ఆ ప్రయాణం చేసే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆర్ఎండ్బి ఏఈ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ దీని మీద తగిన తక్షణమే తీసుకోవాలని చర్య తీసుకోవాలని కోరుతున్నాం. బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట చదువుకునే పిల్లగాలు కానీ సాయంత్రం పూట కానీ రద్దీ ఉన్న ప్లేసు స్కూల్ మీద యూటర్న్ కాడ మీరు గమనించండి. మీరు ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు మీరు తీర్చాలా, మీరు ఆ సమస్య తీర్చాలి. మీరు ఇంత నత్తనడగా ఉంటే తగిన ప్రజలకు ఇబ్బంది పడతారు. మొన్న ఇష్యూ చూశారు. మొన్న తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు వస్తుంది. దానికి ఎంతమంది చనిపోయారు. ఆ గుంట తగ్గిపోయిన ట్రిప్ రోడ్డు ఆ బస్సు మీద ఆ వేగంతో బస్సు మీద పడితే ప్రజలు ప్రాణాలు పోయాయి. మీరు గమనించి గుంతలు మరమ్మతు గుంతలు ఎమ్మటే తక్షణమే దాన్ని పరిష్కరించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ మన మాదాడ టౌన్ మహిళా మోర్చా అధ్యక్షులు సేవాపక్ష కోనేరు దేవుడు లక్ష్మి గారు, అలాగే బీజేపీ పార్టీ సీనియర్ కొలుము ఈశ్వరరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే మన ఆర్ఎస్ఎస్ రఘు గారు, అలాగే మన బీజేపీ బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆర్ఎండ్బి ఏఈ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఖచ్చితంగా ఏమంటే దీన్ని పరిష్కరించాలని వచ్చిన దీన్ని ఉధృతంగా చేస్తాం. కాబట్టి ఎమ్మటే ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం.